కాంగ్రెస్ పార్టీలా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారట. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీలో తన ముద్రను వేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని కావచ్చు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు చేసినటువంటి కృషిని కూడా ఆమె గుర్తిస్తుంది. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని కాపాడుతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారట. అందులో భాగంగానే మీనాక్షి కూడా కాంగ్రెస్ పార్టీని 3 గ్రూపులుగా విభజించింది. ఆ 3 గ్రూపులలో ఎవరెవరంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, అంటే వీళ్ళు ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నవాళ్ళు, పార్టీని విడిచి వెళ్ళని వాళ్ళు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక గ్రూప్గా విభజించిందంట. దాని తర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు అనేటువంటి వివరాలన్నీ కూడా మీనాక్షి తీసుకుంటుందట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని తెలిసి ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ వివరాలను కూడా తెలుసుకుంటున్నారట. దాని తర్వాత ఇంకొక గ్రూప్ ఏంటి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పోయినారు కదా. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా రకరకాల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదు అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు అని ఇట్లా 3 గ్రూపులుగా విభజించి కాంగ్రెస్ పార్టీలో తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తుంది మీనాక్షి నటరాజన్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.